మరి ఆ యొక్క నీటి బిందువు నుంచి మరియు మాంసపు ముద్ద, రక్తపు ముద్ద, మాంసపు ముద్ద, అవయవాలు మరియు ఆడామగా అనే తేడాలు, ఎవరికి ఎలా పెట్టాలి, ఎవరిని ఎక్కడ ఇవ్వాలి, ఏ స్త్రీకి ఏ తల్లిదండ్రులకు ఎటువంటి పిల్లల్ని ఇవ్వాలి అనేది మొత్తం కూడా మరి ఆ సృష్టికర్త అయిన అల్లా మాత్రమే చూసుకుంటాడు. మరి ఆయన సృష్టించి ఆయన ఎవరిని ఎలా పెట్టాడో ఆ పెట్టిన దాంట్లోనే మనం అల్హమ్దులిల్లా అనుకుంటూ జీవించాలి. మరి ఎవరిని ఎలాగ సృష్టించడం జరిగిందో, ఎవరిని ఎలా ఎన్నుకోవడం జరిగిందో, ఎవరిని ఏ పరిస్థితుల్లో పెట్టాడో ఇతరులకి ఇచ్చిన పరిస్థితులని మనం ఆశపడకూడదు. వారి ఇంట్లో అనేక వస్తువులు ఉండొచ్చు, వారికి ఇల్లు, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము, బిజినెస్ ఏదైనా ఉండొచ్చు, లేదా మనకి లేకుండా ఉండొచ్చు, లేదా మనకి ఉండొచ్చు, ఇతరులు లేకుండా ఉండొచ్చు. అందుకే ఇతరులను ఎగతాళి చేయొద్దు, మనం అవమానించవద్దు, అదేవిధంగా వాళ్ళని కష్టపెట్టవద్దు, నష్టపెట్టవద్దు, వారిని తిట్టవద్దు, వారిని చులకనగా చూడవద్దు. అలానే ఇతరులకు ఉన్నదాన్ని కూడా మనం ఆశపడవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు. చాలామంది మనం ఇతరులతో పోలుస్తూ ఉంటాం. వాళ్ళ కొడుకు చూడు ఎలా చదువుతున్నాడో, వీళ్ళ కూతురు చూడు ఎలా చదువుతుందో, వాళ్ళు చూడు ఏం జాబ్ చేస్తున్నారో, వీళ్ళు చూడు ఏం జాబ్ చేస్తున్నారో, వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వాళ్ళు ఆ ఊరిలో చూడు ఎలా ఉన్నారో, ఈ ఊరిలో చూడు ఎలా ఉన్నారో, ఆ సిటీలో చూడు ఇట్లా ఉన్నారు, పలానా వాళ్ళు ఇట్లా, పలానా వాళ్ళు ఇతరులతో పోల్చుకొని మనం బతకవద్దు. దేవుడు మనల్ని ఎలా పెట్టాడో అలా బతకడం కోసమే మనం ప్రయత్నించాలి. ఇతరులతో పోల్చుకోవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక వాక్యాల్లో చెప్తూ ఉన్నారు. ఇతరులతో పోల్చుకొని మీరు జీవించవద్దు, ఇతరుల పట్ల మీరు అసూయ చెందకండి అని చెప్పడం జరిగింది. కావాలంటే మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, ఇతరుల్లో ఉన్న ఆదర్శాన్ని తీసుకోండి, ఆత్మహత్యలు చేసుకోవద్దు. కష్టం, నష్టం, బాధలు, ఇబ్బందులు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్య చేసుకున్న వాడిపై స్వర్గం నిషేధం అని, వారు నరకంలోకి వెళ్తారని మరి ఇస్లాంలో అనేక విషయాల్లో చెప్పడం జరిగింది. అందుకే మీరు కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయని క్రైమ్లు, నేరాలు, ఘోరాలు చేయవద్దు, ఆత్మహత్యలు చేయవద్దు, చెడు అలవాట్లకు కూడా పోవద్దు. సిగరెట్టు, గుట్కా, తంబా, జరదా, మద్యం తాగుడు ఇటువంటి దానికి కూడా బానిస అవ్వకండి. నమాజులు చేయండి, ఖురాన్ చదవండి, ఓపిక పట్టండి, మీ ప్రయత్నం మీరు చేయండి, దేవుని యొక్క సహాయం మీకు దొరుకుతుంది అని ఇలా అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసులో కూడా చెప్పబడ్డాయి. ఏదేమైతేనేమి అసూయ పడవద్దు అని, మరియు ఒకరిని ఒకరు చంపుకోకండి అని కూడా ఖురాన్లో 4వ అధ్యాయం 92వ వాక్యంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఒకరిని ఒకరు చంపుకోకండి అని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఎవరైతే ప్రపంచంలో ఇతరులని అన్యాయంగా చంపాడో వాడు ప్రపంచంలో ఉన్న ప్రాణులందరినీ కనుక చంపితే ఎంత పాపమో అంత పాపం వాడికి దక్కుతుంది. మరియు ఎవడైతే ఏదైనా ఒక ప్రాణిని కాపాడితే, ప్రపంచంలో ఉన్న ప్రాణులందరినీ కాపాడితే ఎంత పుణ్యమో వాడికి అంత పుణ్యం